ఎంత బాగా పెట్టించుకున్నావు రేపు నీకు పెట్టింది మమ్మీ మమ్మీ. సరే కానీ ఎవరు పిలిచారు బాబు? నేనే. నీకేం పని ఇక్కడ? అప్పు పిలుచుకురామని అందుకోసమై పిలిచిన. ఇక్కడ బాబు మీ అప్ప? మా అప్ప లోపల అద్దాల మెడల లోపల తొగుటియాల్లో ఉయ్యాలు ఊరుతున్నావు. అలాంటి మా రెడ్డి వారికి నువ్వు పెట్టు, నేను చూసుకుంటా. ఇలా నువ్వు దండాలు పెట్టు. దండమండి 10,000 దండామే నా ప్రాణాలాదా మరి మీ పాదాలకు 10,000 ఇట్లా చెమట చూసే జ్వరం వచ్చి మేలైన సభాము కలిగింది పిలిపించావండి. మరి నిన్ను చూడగా చాలా రోజులై ఉన్నది. అవునులే. ఒక్కసారి నా ముందర ఆటపాటలు ఆడి నా మనసు సంతోషపరచుదేవి. నిన్నే కోరితిరా నిదరి చేరితిరా నిన్నే కోరి నిదరి చేరి నన్ను దరి చేరవా ఇంత జాగీలరా నిన్నే కోరితిరా నీదానరా నీదాసిరా నీదానరా నీదాసిరా నీ కైవల తోలి తేలురా నీ కైవల తోలి తేలురా కలసించిరా జవరాలపై కలసించిరా జవరాలపై హబురాలు జవరాల పైన చాలి దూపవ జవరాల పైన సుందరాకార సుకుమారా సుందరాకార సుకుమారా నీ కౌలిక చలు ప్రోగోనా సుగధిక సోద మోహన 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 నిల్లి కోరితిరా పిలిచిన పనులు ఏమిటండి? అలాగే తెలుగును ఆలకించి కాద్దామని.
ఏయ్ బాబిడిలో బంగారు కోమలి బాబా బారియా ఆహా నమ్ముతు బారియా పరమగండి జమున బేరము బయలుదేరవలని ఆహా బాబా దర్శాని నా తోమలి ఏమిటండి? పరమడ దేశం ఎత్తుల బేరం బయలుదేరే సమయమన అవునులే. మన తెల్లవారుగోని వెంట తీసుకొని పోయి 10,000 రూపాయల పైకము సత్యన్నమయ్యండి సెలకొల్లు ఇచ్చినా గాని తడువు చేయక వెతుల బేరం బయలుదేరుతుంటారు. అవును నాదా. ప్రళేశ్వర వదిలిపడిపోతున్నారు కనుక ఆహా 7 మంది కొడుకులు చెల్లిమిచ్చారండి. అవును 6 మంది కొడుకులకు పెళ్లి చేశాము. ఆహా మన చిన్న కుమారుడు వెంకటరెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ అవును వచ్చే దారిలో మంచి పెళ్లికి మాత్రం చూసుకొస్తారా నాదా? కంటామని ఎప్పుడైనా ఏ మాట్లాడే కాదన్నాడు కదా. ఆహా వెతుల బేరం బయలుదేరే సమయమన ఆహా విడిచిపోవట ఆహా మదన కోర్కల తీర్చవే మదన కమల నీవు ఎటు సోసిన నీ మగము అందుగలదే అవునులే. నిలవజాలదు నేను నిన్ను విడసి నిన్ను చెన్నయనే రమణిక నిలదాసే నాదా ఎల్లి కలిగినావే బాబా ఎల్లి అంటే నిన్ను రమణి ఎల్లి అంటే నిన్ను నాతో మాటనే రమణి పోయవచ్చుదాను నేను పోయవచ్చుదాను మాటలేల పోరా సరహరి మాయ మాటలేల నాతో మాయ మాటలేల ఏం పై ఏమీని పరమదేశ వెతుల సమయమన 10,000 రూపాయల లెక్క అవునులే. ఎండి చిలకలు సత్యవన్నమ కట్టినా కానీ తడువు చేయక వెతుల బేరం బయలుదేరింది కాంతామని సరేలే. 2 బట్టలు హాలి లోపల బయలుదేరి బాబాదురు కానీ వదిలేసి కానీ అక్కడది వాణ్ణి వెంట తీశారు. బాబు తరారి మా రెడ్డి వారి ఆజ్ఞ ప్రకారమే చాలా సద్దివత్తము 10,000 రూపాయలు లెక్క తెచ్చాను బాబు. నేను నేను చూస్తా అంటే ఏమీ లేదులే కానీ కడుపు గాలిపోతాండి.
నాకేమీ కాదా. అవునా? నీకేమన్నా కావాలంటే అది ఆపక సరండిలో పడిపో. ఎలా నువ్వు పడుకో ఏమన్నా అవుతుంది వాసన అన్నంటే నువ్వురా. ఎవరా? సరే కానీ ఆహా, ఇదిగో బాబు 2 నెలల బతుకు చాలా బరువు ఉంది. మధ్యలో సేపెట్టి ఎత్తుకో. గమన నాకు సిగ్గా. నువ్వు పెడతావా? చేతుల గీతలు పెడతాయి తెచ్చేట్టు సరే కొడుకు. భద్రం రా. బాయ్ బాయ్. ఆ? ఏమేం కట్టిండవు? నీకు ఏం రకం కావాలో నూనెతో 100 వంటలు చేసి పెట్టినా బాబు. నూరా నాకు? నీకు నువ్వు నాకు. సరేలే బావ్. సరేలే వెళ్ళొస్తావా? తీస్తావా? బాయ్. బాయ్. తెలవారి. ఆ? అట్లా బాగా చూసుకుంటారు. తెలవారి. ఆ, 10,000 రూపాయలు లెక్క. అవును ఎండి శరకంలో మనకి తగిన బత్తి ఒకటి ఎత్తుకొని వచ్చి ఉండవా? అవునుపా. రెండో సైకిట్లు బేరం బయలుదేరదామా? అనుకున్నదా మాట్లాడంటే అడిగేసినాడు. ఎండి శరకంలో ముక్కలు లెక్క ఎక్కువైనాడా? మన ఓలుగుండ అపరపట్నం మనిషి పాకెట్ బట్ల వచ్చి మనం భోజనాలు భోజనం చేసి ఆహా, ఈ పాలిగుండ అపరపట్నం సేర వచ్చి ఉన్నాం. అవును. ఇది చూడగా పల్లి పట్నం ఏమీ కనపడలేదు. ఆహా 12 నెంబర్ దుబాయ్ పట్నం కనపడుతున్నది. ఆహా, దుబాయ్ పట్నం వెళ్ళి అవును. నీకు ఎవరైనా గుర్తుపరిచయం ఉంటే మన కేటకి తగిన ఎద్దులు ఒక దావట తెలుకున్న మన ఓలగుండ చూడుపా, నా చిన్ననాటి స్నేహితుడు సర్రాపు కొనుక్కున్నాడు. అప్పుడు కూడా మనం ఆరుదా వాళ్ళ ఎద్దులు వైంతవే తెచ్చింటి. ఆహా ఇప్పుడు 7వ దావడ కూడా వైంతవ కొందామయ్యా. సరే